హలో, ఐమ్ డాక్టర్ ఉదయ్ కీర్తి, పీడియాట్రిషియన్ ఫ్రమ్ మెడికల్ హాస్పిటల్ నెల్లూరు. మనం ఈరోజు పిల్లల్లో ఒక హ్యాబిట్ టంగ్ సకింగ్ కావచ్చు, లేదంటే హనీ నిపుల్స్ ఉంటాయి. దాని పిల్లలు హ్యాబిట్యూట్ అయిపోయి ఉంటారు. దాని గురించి పేరెంట్స్ కి చాలా కన్సర్న్స్ ఉంటాయి. అది చేయొద్దా, చేయొద్దా, ఒకవేళ అలవాటు అయిపోయింటే ఎలా ఆపేయాలి దాని గురించి డిస్కస్ చేద్దాం. యూజువల్లీ టంగ్ సకింగ్ అనేది పిల్లల్లో ఆల్మోస్ట్ 1.5 months నుంచి స్టార్ట్ అవుతాయి. అది గ్రోత్ ఆఫ్ మైల్ స్టోన్స్ అంటారు. మైల్ స్టోన్స్ లో ఒక పార్ట్. సో ఎందుకు చేస్తారు టంగ్ సకింగ్ అంటే, అది వాళ్ళ నోట్లో పెట్టుకున్నప్పుడు వాళ్ళు చాలా రిలీఫ్ గా ఉంటుంది. అదొక సూతింగ్ లాగా, నిద్రపోయే ముందు అలవాటు లాగా పెట్టుకుంటూ ఉంటారు. ఒక్కోసారి వాళ్ళ బాడీ ఆర్గన్స్ అంటే వాళ్ళ వేలు, ఏదైనా టోస్ అవన్నీ కూడా నోట్లో పెట్టుకొని, ఫింగర్స్ చుట్టూ పట్టుకొని ఇట్లా అవన్నీ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. సో అలా నోట్లో వేలు పెట్టుకున్నారు అని చెప్పి పెద్దవాళ్ళు వెంటనే లాగేయడం, ఏదైనా చుట్టేయడం క్లాత్ తోని అలాంటివి చేస్తా ఉంటారు. యూజువల్లీ అలా చేయకూడదు. వాళ్ళకి అది చేసుకొని ఇవ్వడం అనేది వాళ్ళ గ్రోత్ లో ఒక పార్ట్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో ఒక పార్ట్. సో దాన్ని వదిలేయాలి. ఆ ఏజ్ కి అది నార్మల్. బట్ అది ఇంకా ఎక్కువ అవుతుంది. మేబీ 1 year ఇంకా చెప్పాలంటే 3 to 4 years వరకు పిల్లలకి ఉండిపోయి వాళ్ళు అది లేకపోతే ఉండలేదు. ఇంకా సపోజ్ నిద్రపోయే ముందర వాళ్ళకి టంగ్ సకింగ్ లేకపోతే పీకలు సపోజ్ హనీ నిపుల్స్ అది నోట్లో పెడితేనే వాళ్ళు నిద్రపోతారు, లేదంటే నిద్రపోరు. అదేంటంటే హ్యాబిట్యూట్ అయిపోయి ఉంటారు, దానికి డిపెండెన్సీ వచ్చేసి. సో దాన్ని ఎలా ఆపాలి అని అంటే, సో యూజువల్లీ వన్స్ అలా డిపెండెన్సీ వచ్చేసినప్పుడు మనము అది అప్డేట్ గా స్టాప్ చేసే ప్రయత్నం కూడా చేయకూడదు. దాన్ని స్లోగా మనము బయటికి తీసుకొని రావాలి. ప్లస్ దాంతో పాటు పిల్లలకి అలా చేస్తూ ఉండడం వల్ల ఒక్కోసారి ఎత్తుపల్లి అంటారు అలా రావడం కానీ, లేకపోతే ఆ నిపుల్స్ ని అలా సక్ చేస్తూ ఉండడం వల్ల బాడీ కేరిక్స్ కానీ అలాంటివి రావచ్చు. యూజువల్లీ ఇట్ ఈస్ బెటర్ టు కన్సల్ట్ ఏ పీడియాట్రిషియన్ అండ్ డెంటిస్ట్. ఇద్దరిని కన్సల్ట్ అయ్యి సో స్లోగా వీల్ ఆఫ్ చేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ అంతవరకు వద్దు, 1 year వరకు మీకు బేబీకి డిపెండెన్స్ వచ్చేస్తాను కాగా మీకు ఉంటే యూ కెన్ ట్రై ఆల్టర్నేటివ్ మెథడ్స్. యూజువల్లీ ఏంటంటే ఒక ట్రాన్సిషనల్ ఆబ్జెక్ట్, సో తమ్ము బదులు వాళ్ళకి డైవర్ట్ చేయాలి వాళ్ళని. సో ఏదైనా కలర్ఫుల్ ఆబ్జెక్ట్స్ ఇవ్వడము, ఏదైనా సౌండ్ వచ్చేది అలాంటివి చూపించి డైవర్ట్ చేయడము, కలర్ఫుల్ బొమ్మలు చూస్తూ వాళ్ళతో మాట్లాడితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళని డైవర్ట్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి నిద్రపోయేటప్పుడు పిల్లలకి ఆ తమ్ము నోట్లో పెట్టుకోకుండా ఇంకేదైనా వేరే సాఫ్ట్ టాయ్స్ కానీ, లేకపోతే బాగా హైజీనిక్ గా ఉంది ఇలాంటివి వాష్ చేసుకుంటూ ఉంది అలాంటివి ఇస్తూ వాటి మీద డైవర్ట్ చేసి వాళ్ళ ఫోకస్ ని స్లోగా మనం వీల్ ఆఫ్ చేయడానికి ప్రయత్నించాలి. సో అది కొంచెం సేఫ్ మెథడ్. ఈ ట్రాన్సిషనల్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేస్తూ మనం వీల్ ఆఫ్ చేయగలిగితే దట్ ఈస్ బెటర్ ఆప్షన్. అలా కాకుండా వేగు నూనె రాయడము, లేకపోతే చేదు ఉన్నది ఏదైనా సొల్యూషన్స్ ఉంటాయి, అలాంటివి యూజ్ చేసి యూజువల్లీ దట్ ఈస్ నాట్ ఏ వెరీ గుడ్ టెక్నిక్ టు స్టాప్ దీస్ హ్యాబిట్స్. సో ప్లీజ్ టేక్ కేర్. థ్యాంక్ యూ.